నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ తన్వి. ప్రజెంట్ నాతో పాటు షేక్పేట్కి సంబంధించిన మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇక్కడున్న మహిళలు కావచ్చు, ఇక్కడున్న ప్రజలు కావచ్చు, అసలు ఎవరు వైపు ఉన్నారు? ఇక్కడ బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ కావాలనుకుంటున్నారో ఒకసారి వీళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఏం పేరు నీ పేరు? పార్వతమ్మ. పార్వతమ్మ. మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇక్కడ మళ్ళీ ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ వాళ్ళే గెలవాలి. కేసీఆర్ కావాలి. కేసీఆర్ నే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఓట్లేయారు మీరు? ఎందుకు వేయమంటే ఆయన ఏం చేసిండు అని ఇవాళ చెప్పు. ఆయన ఏమన్నా చేస్తే చేస్తాం. మాకు ముసలోళ్ళకు పెంచిడి ఒక్క చేస్తున్నాడు, కనీసం ఒక 1000 రూపాయలన్నీ ఒక్క చేయలే. మరి అట్లా అయిపోయింది. ఏం చేసాడు చెప్పు. ఇది అన్నాడు అది అన్నాడు, 2 ఏళ్ళ సంధి చీరలు వస్తా అది వస్తా, చీరలు వంచకుంటే చీరలు ఇయ్యలేదా అమ్మ? ఒక్కొక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. చీర ఇయ్యలే. మొన్న గోపినాథ పెళ్ళం ఇచ్చింది దాసుడు ఇచ్చారు. ఇప్పుడు పాటలు వస్తున్నాయి, ప్రచారాలు జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళని ఏమని ప్రశ్నిస్తారు? మళ్ళా ఏం వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు ఆయనకి ఏం చెప్తాం? ఆయన ఏం చేస్తాడో ఎవరు ఇప్పుడు దాకా చేసిన వరకు చేసిండు. ఆయనకే మళ్ళీ రావాలి అనుకుంటున్నాం మేము. మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏమబ్బా ఏం బాగలేదు. ఆయనది మంచిగానే లేదు. ఆయన రావద్దు అంటారు. మళ్ళీ ఇప్పుడు కాదు, ఇంకా నేను 10 సంవత్సరాలు ఉంటా, తెలంగాణని అది చేస్తే ఇది చేస్తానంటుండు. మళ్ళీ ఇప్పుడు చేయనోడు అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కొంచెం అన్నా చేస్తే తర్వాత ఇంత చేస్తాడని తెలుస్తుంది. ఇప్పుడే ఏం చేయలే, అప్పుడు ఏం చేస్తాడు? అన్ని ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము. మళ్ళీ లక్ష కోట్లు అప్పు చేసిండు కదా మళ్ళీ 2 సంవత్సరాలు. ఎవరికి పెట్టిండు? ఎవరికి ఇచ్చిండు? 1,00,000 కోట్లు చేసి కూడా ఎవరికి ఇచ్చిండు? ఆయన అవి ఇండ్లలో ఉన్న వాళ్ళకి 2,000 ఇస్తున్నాడు. ఒక్కరికన్నా ఒక 10 మందికి ఇచ్చిండా? ఇచ్చినట్టు చెప్పమని. మరి ఏమన్నా చేస్తే మరి ఆయన ఎవరికి చేసిండో వాళ్ళతోటి వేయించుకుంటాడు. అట్లా మాకైతే ఏం చేయలేదు. మళ్ళీ మీ దగ్గర బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి నవంబర్ 11వ తారీఖుకి. బీఆర్ఎస్ వైపు ఉండాలనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్? బాగుండదమ్మా. కేసీఆర్ అనే మాకు 200 పింఛన్ 2000 పింఛన్ చేసిండు. కేఆర్ వస్తేనే బాగుండదు. కేసీఆర్ వస్తే సంతోషమే లేదు మాకు. బస్కరాయపడి పోతే మనయే కానీ ఇంత బాధ ఉండదు. ఏమీ లేదు. ఆయన ఎందుకు కాంగ్రెస్ కు ఓట్ అయ్యొద్దు అనుకుంటున్నారు? ఏం చేస్తుండని? ఏం చేసిండు? ఏం చేస్తలేడు. చెప్తుండు, మస్తు చెప్తుండు. వార్తలల్లో టీవీలో వస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాం కానీ ఏమి ఇవ్వలేదు. 500 గ్యాస్ సిలిండర్ వస్తలేదమ్మా? 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్ ఉండు కదా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇవ్వలేదమ్మా. ఎవ్వరు ఇవ్వలేదు. అనే ఉంది కానీ ఎవ్వరు ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఇంతవరకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? ఉండమ్మా. ఏ విధంగా మంచిగా ఉండే? అన్నిటిలో మంచిగా ఉండే. రోడ్లు మంచిగా చేయించిండు. ఎవరికన్నా ఏదన్నా అయిందంటే ఇచ్చిండు. పెళ్ళిళ్ళు అయితే పైసలు ఇచ్చిండు. పెళ్ళైన పిల్లలకు 1,00,000 రూపాయలు. మళ్ళీ బాలెంతలు కన్నారంటే దవాఖాన సంవత్సరం సామాన్ ఇచ్చిండు వాళ్ళకు. మాకు ఇంతవరకు ఇప్పుడు కేసీఆర్ ఇవన్నీ చెప్పి ఇచ్చిండా చెప్పకుండానే ఇచ్చిండమ్మా. చెప్పకుండానే ఇచ్చిండు. దవాఖానలకు పోయాకనే మాకు తెలుసు. దవాఖానలకు పోయినాక అవన్నీ మేమే పరిచాను. మళ్ళీ సంవత్సరం తరపున ఆడవాళ్ళకి చీరలు ఇచ్చిండు, పిల్లలకు సబ్బులు, పొడ డబ్బల కడికలు అన్ని ఇచ్చిండు. హామీ ఇవ్వలేదు. ఇస్తామని అసలు ఏం చెప్పలేడు. 200 పింఛన్ కానీ 2,000 పింఛన్ చేసిండు. ఈయన 4,000 చేస్తానంటే అన్నప్పుడే గుర్తుంది, ఇంతవరకు లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు నేను వచ్చంగానే 100 రోజులలో చేస్తా అని చెప్పి ఏం లేదు. 5-6 ఏళ్ళు కానీ వస్తే 4 ఏళ్ళు అయినా ఇప్పుడు 3 ఏళ్ళు ఆయన వచ్చి కానీ ఆయన ఎట్లుండో కూడా మాకు తెలియదు. కేసీఆర్ ఒకటి చేసుకుంటే వచ్చిండు అన్నాడంటే చేసిన సంవత్సరం లోపు చేసి చూపించారు. మాట పైన ఉన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఏం చేయలేడు, ఏం వస్తలేవని మీరు అంటున్నారు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు ఎట్లా అయింది అనుకుంటున్నారు? మళ్ళీ ఇక ఆయనకి తెలియదు వాళ్ళకి ఎట్లా అయిందో. ఇంకేం చేస్తారమ్మా? మందిరం ముందు పిల్లలు పెంచి అంటే కొంటారు. పిల్లల పేరు ఇంట్లో జీతగాల పేరు మీద అటు చేసుకుంటారు, ఇక్కడ మన మీద ఎత్తారు అంతే. ఇంకేం చేస్తారు? మరి ఇప్పుడు ఏంది మరి చేసేది? అప్పు ఎట్లయితే వానికి చెప్పు ఏం చేసిండని అప్పు మాకైతే తెలియదు. వాళ్ళు అంటున్నారు కదా అప్పులు అయినాయి. ఇప్పుడు ఢిల్లీ పోతే నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోతాడేమో అనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అది అన్నమాట కరెక్టే. మరి అట్టేం చేస్తున్నారు? ఆయన అట్లా చేసుడు వీళ్ళంటే చెప్తున్నారు. దొంగలాగా చూసుడు కరెక్టే అంటారా? కరెక్టే. మరి ఏం సాయం ఏమైనా చేస్తారన్నా మనకు ఫలితం ఉండేది. ఏం ఫలితం ఉందమ్మా? మాకైన వాళ్ళైతే ఏం 10 రూపాయలు అందరం అయితే ఏమీ అనిపించదు. ఆ బస్సు ఒకటి పిరి పెట్టిండు, అందులో సీట్లు దొరకక కొట్టుకుండమే ఉన్నది. మగవాళ్ళు
వాళ్ళు మేము బస్ కిరాయి ఇచ్చినాము మాకు ఇది అదని చెప్తున్నారు. ఏమీ లేదు. 500 గ్యాస్ చేస్తున్నాడు వాడు. నేను గెలిస్తే ఆడు గెలిచి వచ్చి 500 గ్యాస్ ఇస్తున్నాడు, ఇవ్వలేడు. 2000 4000 పింఛన్ అన్నాడు, అదే 2000 కేసీఆర్ చేసినా ఇస్తుండు వాడు. మీ కోడలికి మీ బిడ్డకి 2500 వస్తలేవా? అన్ని ఇస్తున్నాడు కదా మమ్మల్ని. ఆడ వెస్ట్ గాడు అస్సలు మాట అది ఆనకే సరిపోదు, మాకేం పెడతాడు గరీబులకు. ఓట్ల కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంటింటికి వస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. పెట్టనిస్తలేను, తీసేపిస్తున్నా గోడకి. ఏం తీపిచ్చేస్తున్నారు? పేపర్లన్నీ తీపిస్తున్నా. పెట్టాక నాకు పింఛన్ కూడా ఇవ్వలేడు వాడు. వాడు వచ్చి ఏం చేయలేడు. 500 గ్యాస్ లేదు, 2000 పింఛనే ఇస్తున్నాడు. కేసీఆర్ చేసినట్టు వాడు ఏం చేయలేడు. అస్సలు మాట అది. 10 మాటలు అవసరం లేదు, ఒక్కటే మాట. కోటీశ్వరాలు చేస్తాము అది అని మా ముఖముడికి మా బస్సులోకి రమ్మానమ్మా, అంతే. రమ్మనాలే. సీఎం కదా వాడు, సీఎం సీటు మీద ఉన్నప్పుడు బస్సుకి గరీబులకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అన్ని అడుగుమను. మన దసరాకు కొందరికి దొరికినాయి, కొందరికి దొరకలేదు చీరలు. కేసీఆర్ ఉన్నాక ఒక్కొక్కటి ఇచ్చినా కానీ అందరికీ దొరుకుతుండే. మరి మేము ఒక్కొక్క చీర కాదు 2 చీరలు ఇస్తున్నాం అన్నాడు. మళ్ళీ ఇచ్చినాడు, ఆయన ముఖం లేకనే ఇచ్చిండు. మా ముంగడికి రమ్మనాన్ని అంత దమ్ము ఉన్నది కదా, సీఎం కదా, సీటు మీద కూకున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ మాట వస్తుందేమో, ఆయన ఒకదాన్ని కూకున్నట్టు అడుగుతాం. కేసీఆర్ ఏమేమి చేసిండు? మళ్ళీ చేసిండు, రోడ్లు చేసిండు, ఇండ్లు చేసిండు, అన్ని చేపించిండు వాడు. అన్ని చేసిండు. పింఛన్లు చేసిండు, కళ్యాణం పత్రిక చేసిండు, అన్ని చేసిండు. 1,00,000 రూపాయలు మళ్ళీ తులం బంగారం ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చిండు అంట? ఏ బస్సులోనికి ఇచ్చిండు, ఏ లీడర్కి ఇచ్చిండు? లీడర్లు తింటారు, మాకు ఇస్తారా లీడర్లు? ఇప్పుడు మా ఎంబడి తిరుగుతారు లీడర్లు, అంతే. కుక్కకు బొక్కేసినట్టు ఇప్పుడు బొట్లు పెడతారు మాకు. మరి అంతే ఇది. విన్నావా ఇప్పుడు కరెక్ట్గా ఎట్లా మాట్లాడు. షేక్పేట్లో ఈ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారా, కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారా? కాంగ్రెస్ ఏమొద్దు కానీ కేసీఆర్ ఒకటి వస్తే చాలు. కేసీఆర్ కానీ తండ్రి పోయినాక ఆయన్నే వచ్చిండు కదా, ఇక అప్పటి నుంచి ఆయన్నే ఉండే. ఇక ఈడు వచ్చిండు ఇప్పుడు వచ్చి దళిద్రం ఎగరబెట్టిండు. గట్లా తిడుతున్నారు ఏంది? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కాడు. ఎవరికి ముఖ్యమంత్రి? వానింటికి వాడు ముఖ్యమంత్రి, పదలం కొట్టుకొని తినేవాడు. మీకు కాదా ముఖ్యమంత్రి? ఇది వెళ్తుంది ఇన్ను బాగా. మీకు ముఖ్యమంత్రి కాదా మరి? ఇగో అన్ని నేను కొనుక్కొని తిన్నాక నాకు ఎవరు సీఎం కాడు. సొంతంగానే కొన్నాం కానీ ఎవరికి 10 రూపాయలు బాకలేను, ఎవరికి లొంగలేను నేను. అది ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాదమ్మా ఇంకా ఇవి 2000 3000 చేతిలో పెట్టి ఓటు వేయంటే వేస్తారా? వేయను నేను అసలు ఇంతవరకు. నేను ఓటు కూడా వేయను. గవర్నమెంట్ 1 రూపాయి ఇచ్చినా నేను వేయంట. ఇప్పుడు గోడకి ఇట్లా గోడ పెడితే తీసేయి నా ఇంటికాడికని అన్న, తీసేసే అన్న. ఈ కులం పిల్లగాడు బెస్తల పిల్లగాడు అతికేసాడు, పీక్ నా గోడకేనా అన్న, దెబ్బకే తీసిండు. ఎవరి పాలన బాగుంది అంటున్నారు? కేసీఆర్ మంచిగుండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు? ఏం చేస్తుండు? ఏం చేస్తలేడు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. 500 కాదు, 5 రూపాయలు కూడా తక్కువ చేయడు వాడు. ఆడ 5 రూపాయలు కూడా తక్కువ చేయడు. ఇంకా బస్ టికెట్ పెట్టి ఆడవాళ్ళని కొట్టుకోమని చెప్పిండాడు. ఆడవాళ్ళకి జుట్లు పట్టుకొని కొడుతుండే. ఎందుకు చేయాలి? అది చెయ్యొద్దు. ఎందుకు చేయాలి చెప్పు? చెయ్యొద్దు, అది చెయ్యొద్దు. మహిళలకు ఇస్తే నేను 2500 తులం బంగారం పెడతా అన్నాడు ఎక్కక ముందు. ఏదమ్మా 2 ఏళ్ళు అయింది ఆయన ఎక్కి. 2 ఏళ్ళు వస్తే ఒక్కటి కూడా చేయలే ఆయన. పింఛన్లు కూడా అవి 200 2000 అవి కూడా గతి లేవు అయినాయి. ఎక్కడ ఇయ్యాడు బిడ్డాడు లేదంటే మనీ ఆయన దగ్గర. 1,00,000 కోట్లు అప్పు అయితే చేసిండు కదా, మళ్ళీ దేనికి చేసిండు అనుకుంటున్నారు? మళ్ళీ చేసిండు ఆయనకి సంపాదించుకోనికి, ఆయనకి సంపాదించుకోనికి చేసుకున్నాడు. 1,00,000 కోట్లు చేసిండో 100 కోట్లు చేసిండు, మాకేం తెలుసు. వికలాంగులకి ఇస్తాడు, ఎట్లా లాంగులకి ఇస్తాడు అని ఏది బిడ్డాడు ఇయ్యాడు. 10 సంవత్సరాలు ఉంటా అంటుండు మళ్ళా. ఉంటాడు ఆయన, ఉంటాడు చూడు. ఇప్పుడు 10 ఏళ్ళు ఉండే నా అంటే అంతా ఈ ఊరంతా కొట్టుకుపోతుంది. అంతా కొట్టుకో నాశనం 4 వాళ్ళు అవుతుంది ఆడు ఉంటే. అంటుండు కదా తులం బంగారం మళ్ళా. ఎన్నాడో పోయినాడేమో, మనం చచ్చిపోయినాడు, బొంద మీద పెడతాడేమో. 2 సంవత్సరాలు అవుతుంది కాడు వచ్చి. ఏ ఒక్కటన్నా చేసిండా? ఏ ఒక్కటి చేయలేడు. అసలు ఆయనకి ఓటు వేసుడే దండుగా. అంతే అంటారా? ఆయనకి ఓటు వేసుడే దండుగా. కానీ బస్సులో మనవాడు ఎక్కినప్పుడు అలా తిడతాను నేను ఆ బస్సుని. ఏందమ్మా అది ఫ్రీ బస్సు పెట్టింది ఎందుకు? ఆర్టీసీకి పైసలు తక్కువ ఇచ్చుడు ఎందుకు?
ఇప్పుడు బస్సు టికెట్ తీసుకుంటేనే ఆర్టీసీ వాళ్ళు లాభం ఉంటుంది. మొగోళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుండు కదా మళ్ళా మొన్న రేటు పెంచిన. ఆడేమో మనిషి, మేమేమో ఆడోళ్ళేమో మనుషులు, వాళ్ళు గాడిదలా. వాళ్ళకుంది ఆధార్ కార్డు, మాకున్నది ఆధార్ కార్డు. మరి వాళ్ళకి డబల్ వస్తుంది ఆ జీతం. వచ్చే జీతమే వస్తుంది కా బిడ్డ, వచ్చేది వస్తుంది. మళ్ళీ ఆడోళ్ళకి పిరి టికెట్ పెట్టి మొగోళ్ళకు పైసలు తీసుకున్నాడు, అది తప్పు కదా. అంది మంది తప్పే కదా. కోటీశ్వరాలను చేస్తా అంటుండు మళ్ళీ రేవంత్ రెడ్డి, చేస్తాడా? ఎట్లా మన్ను చేస్తాడు ఆడు, మంచిగా ఉన్న వాళ్ళని కిందికి దొప్పుతాడు ఆడు. నువ్వు అంత గులగొడతలేడు, అన్ని గులగొట్టబట్టు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నా, అందరికి పేదవాళ్ళు అందరినీ చూసుకుంటున్నా నేను. కేసీఆర్ ఇయ్యలేడు, ఒక్క ఇల్లు కూడా ఎవ్వరికి ఇయ్యలేడు అని చెప్పేసి మాట్లాడుతుండు కదా. మళ్ళీ లేడు కేసీఆర్ గట్టి నిన్లే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నాడు. ఇట్లనే తిడతాను ఇవన్నీ మళ్ళీ టీవీలో వచ్చినా సరే. ఎంతైనా ముఖ్యమంత్రి కదమ్మా మన రాష్ట్రానికి. ఏం ముఖ్యమంత్రి అమ్మా, అందరికి న్యాయం చేయాలి, గరీబుళ్ళకి న్యాయం చేయాలి, ఉన్నోళ్ళకి లేకున్నా సరే. మంచిగా జరిగిండ్లు కట్టుకుని అన్ని గులగొట్టబట్టి మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఏడుంటారు అని. కేసీఆర్ కట్టిన ఇండ్లు మొత్తము ఈడు ఆమె ఎవరాలు దీన్ని ఇందిరాగాంధీ ఇండ్లు అని ఇస్తున్నాడు. అదే కేసీఆర్ అయితే ఇంకా పేరు వస్తుండే కానీ నీకు పేరు వస్తుండేనా లేదా? కేసీఆర్ అంటలేడు, ఇందిరమ్మ కట్టినా అవి కట్టినవి అన్నా కానీ ఆమె పేరు అంటలేడు ఆడు. ఇందిరమ్మ కట్టిందంట, ఇందిరమ్మ అని అమ్మని. అసలు నా ముంగట ఉంటేనైతే వాడిని దంచుదామన్నంత కోపం వస్తుంది నాకు. మీకు కేసీఆర్ కావాలనుకుంటున్నారా, జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ నయం. ఇంకా కేసీఆర్ నయం ఉండే మనిషి పింఛన్ కాతలేదు ఓన్లీ సార్. ఎంత మొన్న అప్లికేషన్ పెట్టినారా ప్రజాపాలన అని చెప్పేసి పెట్టినారు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2500 కావచ్చు, అన్ని రాసుకోరు, అన్ని చేసారు. కోట దగ్గర ఇంటికి వచ్చి ఇల్లు ఇస్తామన్నారు, బంకా చెక్కలు ఇల్లు లేదు ఆడ, ఏది కాతలేదు మాకు, తినడానికి కాతలేదు మాకు. ఇంకేం ఆడి మొక్కపిస్తాడు పింఛన్ లేవు 4 ఏళ్ళ ఇంకేం చేస్తాడు. మహిళలందరినీ కోటి మందిని కోటీశ్వరాలను చేస్తాను నేను నా పాలన అంటాడు. కోటీశ్వరం చేస్తాడు, ఆడేం చేస్తాడు మొఖం కానీ పోనండి. ఏందంటే అట్లా తిడుతున్నారు ముఖ్యమంత్రి. నాకు ఒక గ్యాస్ మాపి అన్నాడు, అది కరెంటు ఏది లేదు, కరెంటు లేదు, గ్యాస్ లేదు, మాకు ఏ పరిస్థితి కూడా లేదు. అట్లా మాది చేసుకుంటేనే పైసా లేకుండా లేదు, కష్టం అంత అట్లా పరిస్థితి ఉంది మాది. మరి ఏం చూస్తాడు గరీబానికి? మరి ఇంకేం లాభం ఉంది ఆయన కేసీ ఓటు? ఎందుకేస్తారు ఓటు వేరు, బాగా పాస్ అయ్యారు ఏమేరు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా 11వ తారీఖుకి. కార్ వైపు ఉండాలనుకుంటున్నారా, బుల్డోజర్ వైపు ఉండాలనుకుంటున్నారా? వేస్తే కేసీఆర్కి వేస్తాం, లేకుండా లేదు అది అంతే.